కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. టైటిల్ చూశారు కదా, క్యారెక్టర్ విషయంలో, క్రెడిబిలిటీ విషయంలో మన విజయసాయిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య పోటీ జరుగుతోంది అని. అయితే ఈ టాపిక్ గురించి మాట్లాడుకునే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఈ ప్రశ్నకు సంబంధించి ఆన్సర్ల కింద ఒక 4 ఆప్షన్స్ ఇస్తా. మీకు ఏది కరెక్ట్ అయితే అది మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఒకవేళ మీ ఆన్సర్ కనుక నా ఆప్షన్స్లో లేకపోతే అది కూడా మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయచ్చు. అయితే నా ప్రశ్న ఏమిటి అంటే, ఈ క్రింది వాళ్ళల్లో క్యారెక్టర్ క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళు ఎవరు? ఆప్షన్ ఏ జగన్మోహన్ రెడ్డి, ఆప్షన్ బి విజయసాయిరెడ్డి, ఆప్షన్ సి వీళ్ళిద్దరికీ లేదు, ఆప్షన్ డి ఇద్దరికీ ఉంది. అయితే నా ఈ ప్రశ్నకి వీడియోకి చాలా దగ్గర సంబంధం ఉంది. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక గొప్ప చిక్కొచ్చి పడింది. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో పారదర్శకత అనేది ఎవరికి ఎక్కువగా ఉంది అనేది ఇప్పుడు గొప్ప పెద్ద ప్రశ్న. అయితే ఈ పోటీ కానీ ఈ ప్రశ్న కానీ ఏమనుకుంటారో కానీ ఇది అనేది ఎవరి మధ్య వచ్చిందయ్యా అనుకుంటే, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి మధ్య వచ్చింది ఈ పోటీ అనేది. అసలు ఈ పోటీ రావడానికి కారణాలు ఏంటో చూద్దాం. ఫస్ట్, మొన్నటి వరకు ఎలాగయ్యారు? ఇద్దరు ఒకే తోవలో ప్రయాణం చేశారు. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు సపరేట్ అయ్యారు. ఏమో రేపు శత్రువులు అవుతారేమో, ఎవరికీ తెలీదు. అయితే ఈ పరిణామాలు, ఈ పోటీ అనేది ఏ విధంగా బయటకు వచ్చింది, ఏ విధంగా వెలుగులోకి వచ్చింది, ఆ పరిణామాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అయితే మొదటిది, విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత యూరప్ నుండి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. ఇది ఒకటి. నెక్స్ట్ రెండో పాయింట్, ఇదే విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత షర్మిల గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు మాటలు బట్టి, అంటే జగన్ షర్మిల గారి మాటలు బట్టి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి పారదర్శకత, క్రెడిబిలిటీ ఏ విధంగా ఉంది ఏంటి జగన్మోహన్ రెడ్డితో పోలిస్తే, ఇటు షర్మిల గారితో కూడా పోలిస్తే. కాకపోతే షర్మిల గారు లేడీ కాబట్టి పక్కన పెట్టండి, క్యారెక్టర్ అనే మాట మనం మాట్లాడకూడదు కాబట్టి ఇటు విజయసాయిరెడ్డి ఇటు జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య మాత్రం కంపారిజన్ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి యూరప్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజ్యసభకు సంబంధించిన సభ్యులు రాజీనామా చేసిన విషయంలో ఏదో మాట్లాడుతూ, రాజకీయ నాయకులకు అనేది క్యారెక్టర్ క్రెడిబిలిటీ ఉండాలి, అది లేకపోతే రాజకీయ నాయకులు కాలేరు, అయినా కూడా విలువ ఉండదు అని చెప్పారు. ఇదే విషయం విజయసాయిరెడ్డికి కూడా వర్తిస్తుంది అని కూడా చెప్పారు. అయితే ఈ విషయానికి సంబంధించింది ఏం జరిగింది అంటే, ఆ మరుసటి రోజు సాక్షి పేపర్లో దీనికి సంబంధించి, ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఒక 2 పేజీల వార్త ఒకటి వేశారు జగన్మోహన్ రెడ్డి గురించి. ఆయన ఇలా స్పందించారు, యూరోప్లో అలా జరిగింది, ఇక్కడికి వెళ్ళి వచ్చి ఇలా జరిగింది, వీళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా మొత్తం ఈ టాపిక్ గురించి ఆయన ఎన్నెన్ని మాటలు మాట్లాడారో అన్నీ ప్రచురించారు. కానీ విజయసాయిరెడ్డిని విమర్శించారు. ఎలా? విజయసాయిరెడ్డికి క్యారెక్టర్ అనేది లేదు అన్నట్టుగా ఆయన స్పష్టంగా అన్న వీడియో కూడా ఉంది. సో అది మాత్రం సాక్షి పేపర్లో ఎక్కడా రాయలేదు. ఒకసారి ఎవరి విశ్వసనీయత ఏంటి అనేది ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించండి. నెక్స్ట్ ఇంకో దాంట్లోకి వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత రోజు మన విజయసాయిరెడ్డి గారు కూడా మాట్లాడారు. ఏమని? ఎవరి ప్రలోభాలకు నేను లొంగి రాజీనామా చేయలేదు, నా అంతటా నేనే చేశాను, నాకు భయం అనేది లేదు, నేనైతే అబద్ధాలు అస్సలు ఆడను, నేను ఎవరికి భయపడను, అందుకే ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను అంటూ ఆయన గొప్పతనం గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. ఇది ఒక వంతు. నెక్స్ట్ ఇంకో వంతులోకి వెళ్దాం. ఎవరు? షర్మిల గారి వ్యాఖ్యలు కూడా తీసుకోవాలి ఇప్పుడు కన్సిడర్లోకి. క్యారెక్టర్ విషయం మనం మాట్లాడకూడదు కాబట్టి పక్కన పెట్టేసి ఆవిడ అన్న మాటలు మాత్రం మాట్లాడదాం. ఏమిటి అంటే, విజయసాయిరెడ్డి గారు ఇప్పుడైనా మీరు బయటకు వచ్చేసారు కదా, ఇప్పుడైనా నా గురించి మంచిగా మాట్లాడండి, నిజం చెప్పండి, నిజాలు ఏమయ్యి ఉంటాయి మీరు నిజాలు చెప్పండి, అప్పుడు ఆయన దగ్గర ఉన్నప్పుడు అలా మాట్లాడారు కదా, ఇప్పుడైనా నిజాలు చెప్పండి అంటూ ఆవిడ విజయసాయిరెడ్డి గారిని అడిగారు. అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్దాం. ఇంకోటి ఏమిటి, ఇదంతా అయిపోయిన తర్వాత ఒక వార్త సడన్గా బయటకు వచ్చింది. ఏమని?
షర్మిల గారిని విజయసాయిరెడ్డి గారు హైదరాబాద్లో కలిశారు అనే వార్త బయటకు వచ్చింది. అయితే వాస్తవం ఏంటి అనేది ఎవ్వరికీ తెలియదు. ఇది అవాస్తవం అయితే విజయసాయిరెడ్డి గారు ఇదంతా అవాస్తవం అని ఖండించాలి, కానీ ఆయన ఖండించాల. అంటే అటు ఇటుగా అంటే ఏంటి, కలిసి ఉండొచ్చు, కలవలేకపోవచ్చు, రూమర్ అయి ఉండొచ్చు అని. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ షర్మిల గారు మీడియా ముందుకు వచ్చారు. ఏమని మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఇంత దారుణంగా ఉంటుంది అని విజయసాయిరెడ్డి గారు చెప్తే నాకు కళ్ళమ్మటి నుంచి నీళ్ళు వచ్చేసినాయి అని ఆవిడ చెప్పారు. అయితే ఇంకో విషయం ఏంటంటే, మరి నువ్వు నన్ను ఎందుకు తిట్టావు అంటే, జగన్మోహన్ రెడ్డి ఆయన బాధ భరించలేక ఆయన నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు, ఇక మాట్లాడక తప్పని పరిస్థితిలో నేను మాట్లాడవలసి వచ్చింది అని ఆమెకు చెప్పారు అని ఆమె మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఒక్కసారి ఈ ముగ్గురి మాటల్ని క్యాలిక్యులేషన్ చేసి చెప్పండి, ఎవరికి క్యారెక్టర్ ఉంది, ఎవరికి క్యారెక్టర్ లేదు అనేది పక్కన పెడితే ఒకసారి మనం మాట్లాడుకుందాం. విజయసాయిరెడ్డి గారు ఏమన్నారు, అబద్ధాలు ఆడను అన్నారు కదా. మరి అబద్ధాలు ఆడను అన్న మనిషి ఇప్పుడు షర్మిల అలాంటిది ఇలాంటిది అని అన్నారు కదా ఎప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఈవిడ దగ్గరికి వచ్చి ఏమంటున్నారు, ఆయన ఒత్తిడి చేశారు కాబట్టి నేను అలా చెప్పాల్సి వచ్చింది అంటే అక్కడ అర్థం ఏంటి, అబద్ధం చెప్పినట్టేగా. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం. అయితే రాజధాని ఎక్కడ పెట్టినా కొన్ని ఎకరాల భూమి కావాలి, ఆ ఉద్దేశంతో ఆయన శాసనసభలో ఏం చెప్పారు, ఓకే రాజధానికి అమరావతి ఓకే అని అప్పుడు చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే ఏం చేశారు ఒకసారి మీరు ఆలోచించండి, 3 ముక్కలాట మొదలెట్టారు, 3 రాజధానుల పేరు మొదలుపెట్టారు. 5 ఏళ్ళు అలా కాలయాపన చేసుకుంటూ వచ్చారు. అయితే కదల్చలేకపోయారు, కానీ అభివృద్ధి అయితే ఏం చేయాల అంటే ఒక రకంగా అబద్ధం ఆడింది ఎవరు, జగన్మోహన్ రెడ్డి కూడా సందర్భానికి తగ్గట్టు అబద్ధాలు ఆడారు. అక్కడ ఒకటి విషయం. నెక్స్ట్ షర్మిల గారి విషయం కూడా తీసుకుందాం. ఇప్పుడు ఆవిడ ఏం చెప్తున్నారు, అన్నయ్యకి ఆమెకి భేదాలు వచ్చినాయి కాబట్టి మా అన్నయ్యకి పారదర్శకత లేదు అని అంటున్నారు. మరి అప్పుడు అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయినప్పుడు అప్పుడు ఈవిడి ఎందుకని ఆయనకి ఆపోజిట్గా మాట్లాడలేదు అంటే, మీకు అనుకూలంగా ఉంటే మంచివాడు జగన్, మీకు అనుకూలంగా లేకపోతే మంచివాడు కాదు. అంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఎవరు స్వార్థం గురించి ఆలోచిస్తున్నారు ఒకసారి ఆలోచించండి మీరే. ఇంకో మాట ఏంటి, విజయసాయిరెడ్డి గారు ఏమన్నారు, నేను ఎవరికి భయపడను, భయం అనేది నా డిక్షనరీలోనే లేదు అని అన్నారు కదా. మరి భయం లేనప్పుడు షర్మిల గారి మీద అలా మాట్లాడండి అని ఒత్తిడి తీసుకొచ్చారు, అందుకే మాట్లాడాను అంటున్నారు. మరి భయం లేకపోతే ఎందుకు మాట్లాడతారు, భయం ఉందా అక్కడ, భక్తి ఉందా, ఏముంది మీరే చెప్పండి, ఏముంది అనేది చాలామంది అడుగుతున్న ప్రశ్న. అంటే రాజకీయాల్లో వాళ్ళ స్వార్థాలకు తగ్గట్టు ఎవరికి వాళ్ళు, ముఖ్యంగా ఈ ముగ్గురు కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ పాత్రలకి అనుగుణంగా ఒక్కొక్కసారి నిజాలు, ఒక్కొక్కసారి అబద్ధాలు, అవి కూడా వాళ్ళకి అనుకూలతగా ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడుతున్నారు. సో ఈ ముగ్గురిలో కంపారిజన్ చెయ్యాలి క్యారెక్టర్ విషయంలో ఎవరు కరెక్ట్ అని. కాకపోతే ఈవిడి లేడీ కాబట్టి క్యారెక్టర్ అనే వర్డ్ మనం వాడకూడదు కాబట్టి చాలా మంది అనుకుంటున్న మాట ఏమిటి అంటే, ఇలాంటి విషయాల్లోకి లేడీస్ని తీసుకురాకూడదు కాబట్టి వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుందాం. ఏమని, విజయసాయిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పారదర్శకత, ఈ క్రెడిబిలిటీ విషయంలో ఎంత సచ్ఛీలత అనేది ఉంది అనేది చాలామంది అనుకుంటున్న మాట. అయితే మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డికి నాకు ఎటువంటి విభేదాలు లేవు అన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు షర్మిలతో ఈ విధంగా మాట్లాడారు అని షర్మిల గారే సాక్షాత్తు ఆవిడ వచ్చి డైరెక్ట్గా చెప్పారు కాబట్టి దీన్ని ఏ విధంగా చూసుకోవాలి ఒకసారి మీరు కూడా ఈ వీడియో ఫుల్ వరకు చూసి నేను అడిగిన ప్రశ్నకి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.